కేరళలో ఈ ప్రకృతి విలయానికి కారణమేంటి? వాతావరణంలో జరుగుతున్న మార్పులా లేక మానవ తప్పిదాలా? గతంలో ఇలాంటి విలయాలు సంభవించాయా? శాస్త్రవేత్తలు దీన్ని ముందుగానే గ్రహించి హెచ్చరించారా? కేరళలో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డం, కొండ చర్యలు విరిగిపడ్డానికి కారణమేంటి అని ప్రశ్నిస్తే చాలా సమాధానాలే వినిపిస్తున్నాయి. అందులో అరేబియా సముద్రం వేడెక్కడం మొదటి కారణంగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తక్కువ సమయంలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి దానివల్ల భారీ వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2 వారాలుగా 8 జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొంకణ్ ప్రాంతంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా కాసర్గోడ్, కన్నూర్, వైనాడ్, కోయికోడ్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వైనాడ్ ప్రాంతం మొత్తం తేమగా మారిపోయింది. అరేబియా తీరంలో దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడింది. దీన్నే మీసోస్కేల్ క్లౌడ్ సిస్టమ్ అంటారు. వైనాడ్, కోజికోడ్, మలప్పురం, కన్నూర్లలో భారీ వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నేల మొత్తం తేమగా మారిపోవడంతో కొండ చర్యలు విరిగిపడ్డాయని అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల గుజరాత్ తీరం నుంచి కేరళ తీరం వరకు దాని ప్రభావం ఉందని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. అరేబియా మహాసముద్రం వేడెక్కడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆ వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడి ఇప్పుడు అక్కడ అరేబియా సముద్రంలో డిప్రెషన్ వల్ల గుజరాత్ తీరం నుంచి కేరళ తీరం వరకు దాని యొక్క ప్రభావం అల్పపీడనం వల్ల వర్షాలు పడుతున్నాయి అనేది చెప్తున్నారు. అంటే ఈ అధిక వర్షాలు పడడానికి ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఒక కారణం. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ప్రదేశంలో ఉన్న భూమి స్వభావం కూడా కొండ చర్యలు విరిగిపడ్డానికి కారణంగా చెప్తున్నారు పర్యావరణవేత్తలు. అక్కడున్న టీ, రబ్బర్ చెట్లకు వేర్లు పెద్దగా ఉండవని, దీనివల్ల అవి మట్టిని పట్టుకునుండే వ్యవస్థ తక్కువగా ఉంటుందంటున్నారు. ఎక్కడైతే ఇవాళ జరిగిందో అక్కడ ఎక్కువ శాతం ప్లాంటేషన్స్ ఉన్నాయి. టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి, రబ్బర్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అంటే ఈ చెట్లకి వేర్లు పెద్దగా ఉండవు, పట్టుకునే వ్యవస్థ ఉండదు. తర్వాత ఆ రోడ్డు కొరకు ఆ కొండ చర్యలను తొలగించడము, బ్లాస్టింగ్ చేయడము, తర్వాత అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తిరగడము, ఇవన్నీ కూడా వైబ్రేషన్ సృష్టిస్తాయి. అంటే ప్రకంపనలు వస్తుంటాయి. నిత్యం ప్రకంపనలు రావడంతో ఇది ఏదైతే అనామతిగా బ్యాలెన్స్గా ఉన్న వ్యవస్థ అది జారిపోతున్నది. ఆ జారిపోవడానికి ఇప్పుడు అదనపు కారణం ఏంటంటే వర్షం పడి, ఆ వర్షము చాలా పెద్ద ఎత్తున పడి ఆ వర్షం నీళ్లు ఈ మట్టిని బరువు పెంచి ఆ బరువు తోటి అది జారిపోయిన పరిస్థితి ఏర్పడింది. దానివల్లనే ఈ కొండ చర్యలు విరిగి పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు కాలుష్యం వల్ల భూమి ఉష్ణోగ్రతలు పెరిగి అది వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తోందని, ఆ తర్వాత ఇలాంటి పరిణామాలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య మనకు కాలుష్యం పెరగడం వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగి, ఈ భూమి ఉష్ణోగ్రత వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి, ఆ వాతావరణ మార్పులు ఎటు నుంచి ఎటు మారుతున్నాయో తెలియక దాంతో ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వస్తున్నాయనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2019లో కూడా కేరళ రాష్ట్రంలో ఇలాంటి దట్టమైన మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. 2019 ఆగస్టులో వచ్చిన వరదల వల్ల కేరళ రాష్ట్రంలో 121 మంది మృతి చెందారు. దాదాపు 2 లక్షల మందిపై ఆ వరదలు ప్రభావం చూపించాయి. ఈసారి ప్రాణ నష్టం అంతకంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని గతంలోనే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి హెచ్చరించారు. పశ్చిమ కనుమలు అంటారు. ఈ పశ్చిమ కనుమల మీద దాదాపు 15 ఏళ్ల కిందటనే అధ్యయనాలు చేసి మాధవ్ గాడ్గిల్ అనే శాస్త్రవేత్త ఆయన రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కొండ చర్యలు జారిన చోటనే ఆ సెన్సిటివ్ ప్రాంతం అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కస్తూరి రంగన్ అని ఆయన ఇస్రో సైంటిస్ట్, ఆయన కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి అని కూడా ఆయన కూడా ఈ వెస్టర్న్ ఘాట్స్లో హెచ్చరించడం జరిగింది. కేరళలో వైనాడ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని, ఇక్కడి భూభాగం సున్నితమైందని 15 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
వాతావరణంలో అస్థిరత వల్ల దట్టమైన మేఘాల వ్యవస్థ మీసోస్కేల్ క్లౌడ్ సిస్టమ్ ఏర్పడి భారీ వర్షాలు కురిశాయని, దానివల్ల వరదలు ముంచెత్తి ఇలా కొండ చర్యలు విరిగిపడ్డాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.